ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు కొత్త సంస్థల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్యాంపస్లకు ఏర్పాటుకు సిద్ధమై భూములు కూడా తీసుకున్న జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయినా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తిరిగి అమరావతి బాట పడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత పురాతన బిజినెస్ స్కూల్లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తమ క్యాంపస్ ఏర్పాటుకు తిరిగి సిద్ధమైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల బడ్జెట్తో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైన ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో అంతా తలకిందులైంది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్లో తిరిగి జేవియర్ బిజినెస్ స్కూల్ తమ క్యాంపస్ ని అమరావతిలో పెడతామని ముందుకొచ్చింది. ఈ మేరకు సిఆర్టీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో చర్చలు జరిపింది. జేవియర్ బిజినెస్ స్కూల్ అమరావతి క్యాంపస్ ఏర్పాటైతే ఇందులో జాతీయ స్థాయిలో అడ్మిషన్స్ జరగడంతో పాటు మొత్తం 5,000 మంది విద్యార్థులు చదువుకునేందుకు పీజీ, యూజీ కోర్సులు చదువుకునేందుకు వీలుంటుంది. 1949లో స్టీల్ సిటీ జంషెడ్పూర్ లో ఏర్పాటు చేసిన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి ఢిల్లీలో జర్జార్ లో కూడా క్యాంపస్ ఉంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉన్న ఈ ప్రతిష్టాత్మక కాలేజీ అమరావతి క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఇక్కడ బిజినెస్ స్కూల్ లేని కొరత తీరనుంది.